కూటమి ప్రభుత్వం నిన్న నుంచి స్త్రీ శక్తి పేరుతోటి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. అయితే ఆ పథకంతో తామంతా ఉపాధి కోల్పోతున్నామంటూ ఆటో డ్రైవర్స్ చెబుతున్న పరిస్థితి. తమకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికొచ్చి ఆటో డ్రైవర్స్ కోసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆటో వర్కర్స్ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళతో ఏంటి సరే ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చింది? ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తే నిన్నటి నుంచి ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆటోల కిరాయికి కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు? నిన్న ఆగస్టు 15న చాలా ఆర్భాటంగా స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రకటన చేశారు. సంతోషం, ఆహ్వానిస్తున్నాం. కానీ అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి? అదే రోజు ఆటో క్యాబ్ డ్రైవర్లకి ఆర్థిక సాయం ప్రకటిస్తానని చెప్పని అన్నారు. కనీసం ఎక్కడా కూడా ఊసి ఎత్తల. నిన్నంతా ఆటో డ్రైవర్లు టీవీల మీద కూర్చొని మనకి ఆనందదాయకమైన శుభవార్త ఏదైనా వస్తుందని చెప్పని ఎదురు చూశారు. ఏ ప్రకటన రాకపోవడంతో ఇవాళ ఆటో కార్మికులంతా కూడా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చవలసిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు గతంలో ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, నేను గెలిస్తే మీకు న్యాయం చేస్తానని చెప్పని అన్నారు. వేలకు వేల రూపాయలు జరిమానాలు వేసే 21వ జీవో నెంబర్ రద్దు చేస్తానని చెప్పన్నారు. 14 నెలలైంది. దాని గురించి ఊసేత్తల. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. దాని గురించి మాట్లాడట్లా. ఇవాళ 5% వడ్డీతో 4 లక్షల రూపాయలు ఆటోల కొనుగోలుకి రుణాలు ఇస్తామని చెప్పన్నారు. 4 సార్లు అసెంబ్లీ జరిగింది, ఎక్కడా కూడా మాట్లాడాలా. అంటే ఎన్నికల ముందు ఆటో కార్మికుల ఓట్లు దండుకోవడం కోసం ఈ ప్రకటనలు చేశారు తప్ప ఇవాళ హామీ అమలుపరచడానికి చేయట్లేదని చెప్పనేది నిన్న మనకు అర్థమైపోయింది. అందుకే ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఓట్లేశారో ఆ ఆటో మోటార్ కార్మికుల్ని మోసం చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మోటార్ కార్మికులంతా మీద రోడ్డు మీదకి వస్తారు, స్తంభింపజేస్తారు. అవసరం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కూడా పిలిపిస్తారని చెప్పనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అందుకే ఇప్పటికైనా సరే పునరాలోచించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ రకంగా ఆటో కార్మికులకి 25,000 రూపాయలు, ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. దాంతోపాటు ఇవాళ ఓలా, ఊబర్, ర్యాపిడ్ వల్ల పూర్తిగా ఆటో రంగం సర్వనాశనం అయిపోయింది. గతంలో 1000 రూపాయలు, 800 రూపాయలు తోలేవాళ్ళు 600, 700 రూపాయలు తోలడం కష్టమైంది. ఈరోజు 16వ తారీఖు నాడు ఇవాళ మేము కానీ 4-5 స్టాండ్లు కానీ పరిశీలన చేస్తే 100, 150 రూపాయలు కూడా మాకు రాలేదని చెప్పని అన్నారు. 3 ఆడవాళ్ళు, ఒక మగ అతను వెళ్తే ఆటో డ్రైవర్ వచ్చేయండి ఆటో ఎక్కండి అంటే నేను బస్ టికెట్ తీసుకుంటా, మా మహిళలు 3కి కూడా ఉచితం కాబట్టి బస్సు ఎక్కుతామని చెప్పని అన్నారు. ఇవాళ అల్లాడిపోతున్నారు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచించి ఏదైతే ఆటో కార్మికులకి న్యాయం చేస్తానన్నారో న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని నిలబెడతారని చెప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత అంతకుముందు ఎలా ఉండేది? జనాలు ప్రయాణికులు ఎక్కడం, ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు నిన్నటికే చూసుకుంటే ఎలా ఉంది? ఆటో డ్రైవర్కి కర్ఫ్యూ లాగా ఉందండి. ఆటో డ్రైవర్లకి నిన్నటికి వాళ్ళకి చూస్తే ఇవాళ కర్ఫ్యూ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది. 4 ఆడవాళ్ళు వచ్చి ఆటో అడిగితే ఫ్రీ బస్సు అని వెళ్ళిపోతున్నారు. అట్లాగే సర్వీసు స్టేషన్లో రోజు ఏదో రూపాయి తోలుకొని భార్యాపిల్లలను పోషించుకునే వాళ్ళం. ఈరోజు అది కూడా లేదు. మరి రేపు భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు, నాదెళ్ల మనోహర్ గారు పిలిచి ఆటో కార్మికులను పిలిచి ఏదో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడదాం, చర్చ జరుపుదామన్నారు. మరి అది మర్చిపోయారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో ప్రశ్నిస్తామన్నారు. బయటికి రండి సార్ ఒకసారి, మా బాధలు కూడా మీరు ఆలోచించుకోవాలి. మరి పిల్లలను పోషించుకొని మేము కూడా జీవనోపాధి సాగించుకోవాలి కదా. ఓ పథకం పెడితే ఒక వర్గం సర్వనాశనం అయిపోవాలా? దానికి మేము ఒప్పుకోం ఆటో డ్రైవర్లుగా. ఎన్ని ఆటోలు ఉంటున్నాయండి రైల్వే స్టేషన్లో? ఎన్ని ఆటోలు ఉంటున్నాయి? అంటే రోజు అంత గిరాకీ ఉంటుంది? మామూలుగా 200 ఆటోలు ఉంటాయండి. 24 అవర్స్ డ్యూటీలు ఉంటాయి. ఆ డ్యూటీల మీద పగలోడు నైటోడు ఒక 1000 తోలుకొని ఖర్చులు పోను ఒక 700 తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఈ రోజు నుంచి ఆ పరిస్థితి లేదు, ఇక రాదు కూడా. మరి ఏం చేస్తారో మమ్మల్ని మీరే ఆలోచించుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం లేని పక్షంలో సోదరుడు చెప్పినట్టుగా రోడ్డు మీదకి వస్తాం, రోడ్డు మీద పెట్టేస్తాం, ఆటోలు నిలిపేస్తాం, ఏమైందో తెలుసుకుంటాం. అంటే సొంత ఆటోలు ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే అద్దె ఆటోలు కూడా నడిపోవాలి? ఇక్కడ ఎవరు ఉన్నారు? అద్దె ఆటోలు 100లో 40%, 50% మంది అద్దె ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున మరి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది.
మరి డైలీ ఈ పథకం లేక మునుపు అయితే 500 తోలుకొని ఎట్ట లేదని 100-200 ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఈ రోజున అద్దె కట్టుకునే పరిస్థితి కూడా లేదు. మరి మా ఫ్యామిలీ మేమంతా కూడా మరి ఈ రోజున పస్తుండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ మా యందు దయ ఉంచి మరి ఆటో డ్రైవర్ల గురించి కూడా ఆలోచించాలని చెప్పి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించాలని మా ఆటో డ్రైవర్ల గురించి కోరుతున్నాను. అంటే ఫైనాన్స్ ఆటోలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఏంటి? ఫైనాన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే వచ్చిన ఆదాయం కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కదా. ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ రోజున నేను చానాల నుంచి అద్దె ఆటో తోలుకుంటున్నాను. ఇప్పుడు కూడా నా బిడ్డల చదువు సందర్భంగా ఉన్న ఇల్లు అమ్ముకున్నాను. అట్లా ఇప్పుడు అద్దె ఆటో వేసుకునే బతుకుతున్నాను. ఇంతకుముందు మామూలుగా నేను 400, 500, 700 తోలుకొని ఒక 400 మిగిలేటట్టుగా వెళ్ళిపోయేవాడిని. ఈ రోజున నిన్నటి నుంచి చూస్తే ఈ రోజున పొద్దున వచ్చాను, 200 తోలాను, 50 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకా 150 ఉంది. బండి అద్దె 250 కట్టాలి, గ్యాస్కి ఒక 150 అవుతుంది. ఇవన్నీ ఎక్కడ తెచ్చి కట్టాలో అర్థం కావట్లేదు. చేతి డబ్బులే పెట్టాలి. అదిగాక ఈరోజు బాగా డల్గా ఉంది. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను భోజనం చేయలేదు. నేను 4-5 సంవత్సరాలు బట్టి అద్దె ఆటో తోలుకొని కష్టపడి బతుకుతున్నాను. ఇదంతా గవర్నమెంట్ వారు కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఓనర్లకే కాకుండా డ్రైవర్లకు కూడా మాకు కూడా సాయం చేయాలి. ఆటో డ్రైవర్ అంటే అందరూ ఒకటే కదా, ఓనరే కాదు కదా. డ్రైవర్కి కూడా సాయం చేసి మాకు మేలు చేస్తారని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇది చెప్తున్నారు. ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత తామంతా రోడ్డుని పడుతున్నారు, ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. చాలా ఆటోలు ఉన్నాయి, ఆటోలకి ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి. రోజు 1000 రూపాయలు సర్వీస్ చేస్తే ప్రస్తుతం 150, 200 కూడా చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోకపోతే తమ కుటుంబాలతో సహా రోడ్డు పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి వస్తే ఆందోళన తీవ్రతరం చేస్తాము, రోడ్లన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా పెట్టి ఆందోళనకి దిగుతామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరికలు అయితే ఆటో డ్రైవర్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.